మరి ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చినప్పుడు మిగతా దేశాలన్నీ కూడా అవి సానుభూతి వాక్యాలు మాత్రం చెప్పాయి. కనీసం అమెరికా లాంటి దేశం ముందుకొచ్చి నేనున్నాను అని భరోసా ఇవ్వలేకపోయింది ఆ ప్రజలకి. ఎందుకంటే అంతకుముందే యుద్ధంలో ఓడిపోయి 20 సంవత్సరాల పాటు ట్రిలియన్ కొద్దీ డాలర్స్ ఖర్చు పెట్టి ఆఫ్ఘనిస్తాన్ని తను స్వాధీనపరచుకోలేకపోయింది. ఆ ఉక్రోషం, ఆ బాధ ఇవన్నీ కలిపి పోతే పోయారులే, మంచి పని అయింది అని అనుకున్నారు. కానీ భారతదేశం అలా అనుకోలేదు. భారతదేశం నేను ఎలాగైనా సరే వీళ్ళు సహాయం అందించాలి. వీళ్ళే కాదు, ప్రపంచంలో మన శత్రువులు ఎవరున్నా సరే వారు ఆపదలో ఉన్నారు అన్న సంగతి తెలిస్తే చాలు భారతదేశం ముందుంటుంది సహాయం చేయడానికి. అలాగే ఎప్పుడైతే ఈ సంగతి తెలిసిందో వెంటనే ట్రక్కులు కొద్దీ బియ్యం, తినే పదార్థాలు, పాలు బాటిల్స్, అలాంటి పిల్లలకు ఉపయోగపడేవి, పెద్దలకు ఉపయోగపడే బిస్కెట్లు, గుడారాలు, ఆ తర్వాత మెడిసిన్స్ ఇవన్నీ వేసుకొని ట్రక్కులు కన్వాయ్, ఎన్నో ట్రక్కులు అలాగ బయలుదేరుతున్నాయి. బేం 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 అని హార్న్ కొట్టుకుంటారు. కానీ దీన్ని పాకిస్తాన్ చూసి మీరు మా దేశం నుంచి వెళ్ళటానికి వీల్లేదు అని కొత్త రూల్ పెట్టింది. ఈవెన్ మన విమానాలు కూడా ఆపేసింది. మరి అలాంటి దౌర్భాగ్యపు దేశం పాకిస్తాన్. మొత్తానికి ఎలాగైతేనే సరే ట్రక్కులు, విమానాలు అన్నీ కలిసి ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశం యొక్క సహాయ సహకారాలు అందించింది. ఎప్పుడైతే ఈ ట్రక్కుల నిండా సామాను వెళ్తూ ఉంటే అక్కడ ప్రజల కళ్ళల్లో వచ్చినటువంటి కాంతిని, సంతోషాన్ని ఎవరూ వర్ణించలేం. ఆ చిన్నపిల్లలు అయితే ఆహారం తీసుకున్న తర్వాత వాళ్ళు భారత్ మాతకి జై అంటూ అరుస్తుంటే ఒళ్ళు పులకరించేసేను. అంతేకాదు అక్కడ ఉన్న స్త్రీలు కూడా బురకాలు తొలగించి ఇంటిపైకి వెళ్ళి భారతదేశం జెండాను ఎగరేసి జై హింద్ అని అంటుంటే ఎంత మార్పు! మరి ప్రజల్ని ప్రేమతో గెలిచిందే భారతదేశం. అంతేగాని ట్రిలియన్ల కొద్ది డాలర్స్ వాళ్ళకి ఇచ్చి భారతదేశం వాళ్ళు మనం తిప్పుకోలేదు. ఆ రోజు